కి అనుకూలంగా వాళ్ళ అనుబంధ సంస్థల సర్వే లాగా జరిగింది. కూటమికి సగం అలాగే వైసీపీకి సగం ఎగ్జిట్ పోల్స్ చూపిస్తోంది. అంటే నిజంగా ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఇవాళ. వాస్తవం నేను ఎప్పుడు గమనించలేదు ఎగ్జిట్ వెళ్తే ఇవాళ మాత్రమే క్లియర్ గా అన్ని చూసుకుంటూ వచ్చాను ప్రతిదీ కూడా. కొన్ని సంస్థలేమో వైసీపీకి ఫేవర్ గా చెప్తున్నాయి, కొన్ని సంస్థలేమో కూటమికి ఫేవర్ గా చెప్తున్నాయి. అంటే దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా ఈవీఎం లో ఉన్న నంబరింగ్ రేపు రిజల్ట్ తర్వాత నమ్మండి అన్నట్టుగా ఫైనల్ ఇన్పుట్ ఇచ్చినట్లుగా ఉంది మాకు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కలిపి. ఇవి మీరు అన్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కాదు. ఓటర్ పల్స్ ని ఈసారి ఈ ఎలక్షన్ కి ఏ సర్వే కూడా పట్టలేకపోయింది అనేది మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపించాయి. కాబట్టి రేపొద్దున ఈవీఎం లో నుంచి ఓటర్ నాడి అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఏ ఎగ్జిట్ పోల్ ని నమ్మి ఎగరాల్సిన అవసరం లేదు, ఏ ఎగ్జిట్ పోల్ ని నమ్మి కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ పార్టీ అయినా సరే, వైసీపీ అయినా కూటమైనా. కానీ వాస్తవంగా మేము నమ్మింది ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలు, దాని మీద ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి అసంతృప్తి, వీటిని క్లియర్ గా మేము నమ్మాము కాబట్టి కూటమి 100% వచ్చిందని మేము బలంగా నమ్ముతున్నాం. అట్లాగే మా సరౌండింగ్స్ అంటే మా జిల్లాను కనుక ఒక క్రైటీరియాగా తీసుకుంటూ మా జిల్లాలో ఉన్నటువంటి 12 సీట్లలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 సీట్లలో ఏ అభ్యర్థులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మేము దగ్గరగా వర్క్ చేసి మరి చూసాం. కాబట్టి మా జిల్లాని క్రైటీరియాగా తీసుకున్నట్లుగా మా జిల్లాలో 2 నుంచి 3కి మించి రావు వైసీపీకి, మిగతావన్నీ కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంక ఇటువైపు రాయలసీమ వైపు వెళ్తే వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇటువైపు నుంచి కృష్ణా దాటి గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వెళ్తే ఆటోమేటిక్ గా కూటమికి ఎడ్జ్ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఎవరు గెలిచినా సరే ఆల్మోస్ట్ 30 సీట్లు 25 సీట్ల మధ్యలోనే ఉంటుంది. ఎడ్జ్ అనేది పెద్ద స్థాయిలో అయితే ఉండదు. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్ గా అదే చెప్పాయి, సగం అటు సగం ఇటు తీసుకున్నాం. మరి ఎవరు నిజంగానే సర్వే చేశారో, ఎవరు స్వామి భక్తి చాటు కూడా సర్వే చేశారో అర్థం కాని పరిస్థితి మాకు కూడా. సో మీ 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 ఎగ్జిట్ పోల్ ఏంటి? పోనీ జనసేన ఇంటర్నల్ గా లేకపోతే మీరు అందరితో మాట్లాడిన అంశం కానీ, లేకపోతే మీ నాయకులు ప్రస్తావించిన అంశం కానీ, మీ గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ కానీ, మీ ఎగ్జిట్ పోల్ ఏంటి? నేను మీకు క్లియర్ గా చెప్పాను ఆ విషయం. మీరు క్వశ్చన్ ముందే ఆన్సర్ చెప్పేశాను. మా జిల్లాని క్రైటీరియా మీ జిల్లా ఒకటి కాదు కదండి, 21 స్థానాలు ఉన్నాయి మీవి. మీ జిల్లా ఒకటి కాదు. మా 21 స్థానాల్లో మా 21 గెలుస్తామండి. నేను అది ఎప్పుడు ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను మీకు. నేను వాళ్ళు 175 అంటారు. అప్పుడు తప్పలేదు, ఎవరు వాళ్ళు తప్పలేదు. ఇప్పుడు నమ్మకం ఉండడంలో తప్పలేదు కదండి, రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా. ఓకే అరుణ్ గారు, పొత్తు పార్టీ కదా మొన్న 150 వస్తాయి మాకని చెప్పేసి. ఓకే, పొత్తు పార్టీకి సంబంధించి మీ అంచనా ఎంత? కూటమి మొత్తానికి కలిపి 125 to 135 మధ్యలో వస్తాయని మా అంచనా సార్. జిల్లాల వారీగా మాకు గెలిచే క్యాండిడేట్లు ఎవరెవరని మేము అంచనా వేసుకొని ప్రాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ తోటి, ఓటర్ తోటి కాంటాక్ట్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయం ఇది. 125 to 135 మధ్యలో వస్తాయి కూటమి. ఓకే, ఎంపీలండి? ఎంపీలు 22 ఎంపీలు వస్తాయి సార్. ఓకే, 135/22 కాన్ఫిడెంట్ గా అంతేనా? ఏమైనా సర్వేలు అవి చేయించుకున్నారా మీరు కూడా? ఎవరు సర్వేలు ఉంటాయి కదా సార్ జనరల్ గా. ఆ సర్వేలను బట్టి ఇప్పుడు % రాయపడి అరుణ వెళ్ళి ఉత్తరాంధ్ర జిల్లాలో, గోదావరి జిల్లాలో మాట్లాడలేదు. మేము పెట్టుకున్న సర్వేలు మాకున్నటువంటి సోర్స్ ని బట్టి మేము డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఓకే, శాఖర్ ఏదో చెప్తున్నారు. వర్మ గారు దాన్ని నోట్ చేసి పెట్టండి ఆ ఫిగర్ ని. ఇంకా నోట్ చేసి పెట్టడం ఏంటండి? రికార్డింగ్ అయింది కదా, డైరెక్ట్ గా లైవ్ లో చెప్తుంటే ఇంకా నోట్ చేసుకుంటే అరుణమ్మ చెప్పినటువంటి వాళ్ళ నంబరింగ్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసి పెట్టండి సార్. 4 మాట్లాడుకుందాం. ఇంకోటి అరుణమ్మ మాట్లాడుతూ దేని అనాల్సిన పని లేదంటున్నారు. సంతోషం అమ్మ, 4వ తారీఖైనా కనీసం ప్రజా తీర్పునైనా నమ్మండి దయచేసి. ఏంటి అంత 4వ తారీఖు కనీసం ప్రజా తీర్పునైనా నమ్మండి. మీరు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మరు, ఎగ్జిట్ పోల్స్ ని నమ్మరు, రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అందుకేనా ఒంగోలులో 2 నుంచి 3 అంట అండి. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 అంట. మా పక్క జిల్లా అండి ఒంగోలు. నెల్లూరు జిల్లా, మా చెల్లెమ్మది ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లాలో 2 నుంచి 3 వైసీపీకి వస్తే నేను రాజకీయం మాట్లాడటం మానేస్తాను జీవితంలో. రాయపాటి అరుణ మాత్రం లైన్ చేసి పెట్టండి. ప్రకాశం జిల్లాలో 3 సీట్లకు మించి వైసీపీకి వస్తే అప్పుడు మేమిద్దరం ఈ డిబేట్ లో కూర్చుంటాం. డెఫినెట్లీ మాట్లాడదాం. చాలా నోట్ చేసి పెట్టండి ఈ విషయం. డెఫినెట్లీ అండి. 4వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఇదే టైంలో డిబేట్ లో పాల్గొంటాం అందరూ హ్యాపీగా. కాకపోతే దయచేసి ఎవరు కూడా డిబేట్ కి రాకుండా ఓటమి భారంతో భయపడి అయ్యో మేము మోహన్ చెల్లెత్తుదో లేదు అనేసి అలాంటి అవమాన భారంతో ఎవరు రాకుండా మానేయాలని నేను కోరుకుంటున్నా. మా చెల్లె కామెడీగా ఉంది శేఖర్ రెడ్డి గారు. అన్ని కూడా ఆ రోజు నేను
ఆ రోజు 4వ తారీఖు సాయంత్రం కూడా ఇదే నవ్వులు ఇదే ఎకైకలు పక్కపక్కలు ఉండాలని చెప్పి వర్మ గారు ఫ్రస్ట్రేషన్ పాపం శేఖర్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ పాపం మాకండి, పర్వాలేదు, గెలిపోవటం సహజం. సో మీ అంచనా ఏంటండి? వై నాట్ 175 కాకుండా చెప్పండి సార్. 151కి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇందులో చాలా మంది సవాల్ విసురుతున్నారు, బెట్టింగ్లకు రెడీయా అని అడుగుతున్నారండి రోజు ఈ డిబేట్లు. బెట్టింగ్ సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుద్ధం. బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్ళొద్దు అని క్లియర్ గా మేము మెన్షన్ చేస్తామండి. బెట్టింగ్ సంస్కృతికి అంటే బెట్టింగ్ వద్దు అంటే ఓడిపోతున్నామని కాదండి, ఓడినా ఒక కుటుంబం నాశనం. అంత రాదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా? అంత రాదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు, ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా? వర్మ గారు నేను ఒక విషయం చెప్తానండి మీ ద్వారా వీక్షకులందరికీ కూడా మాట చెప్తుంది. బెట్టింగ్ సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుద్ధం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందండి కాదండి. గెలిచినా ఓడినా ఒక పార్టీ ఒక కుటుంబం నాశనం అయిపోతుందండి. మనం గెలిచినా సరే అవతల వైపున కుటుంబం నాశనం అయిపోతుంది. దయచేసి ఇలాంటి జోదరి పనులకి ఎవరు వెళ్ళొద్దని చెప్పి. కాదు శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ ఫాలోవర్స్ బెట్టింగ్ అయిపోతే అంటే వన్ సైడ్ వేసుకుంటున్నారు వాళ్ళు బెట్టింగ్లన్నీ 20,000 కోట్ల రూపాయలు. నేను వెళ్ళొద్దు అని చెప్తున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం వెళ్ళొద్దు అని చెప్తున్నాం. మేము ఇస్తున్నాం, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఎవరు మాత్రం ఏం చేస్తామండి. ఓకే విజయ్, వాళ్ళు 151 ప్లస్ అట, ఎవరు మాత్రం ఏం చేస్తారు. అరుణ గారు 135 అట. 150 కంటే ఎక్కువ వస్తాయి అనేటువంటిది స్వయంగా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉండే సర్వే సంస్థలు కూడా ఇవ్వట్లా. అంటే ఊరికే మనం డిబేట్లో కూర్చున్నాక ఫ్రీ కదా, ఏం చెప్పినా అదేమి లీగల్ బౌండింగ్ ఏం లేదు కాబట్టి 151 అని చెప్పేస్తున్నారు. ఇక్కడ చెప్పండి. 2019 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ గారి సర్వే విడుదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ సంబరాలు చేశాయి. ఆ టైంలో నేను ఒక సర్వే వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్రంగా ఒక కార్యకర్తగా నేను ఒక సర్వే వదలడం జరిగింది. 148+4. ఆ రోజు కూడా మీ టీడీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్ శేఖర్ రెడ్డి అనే నా మీద నవ్వారు, దుమ్మెత్తిపోచారు. చివరికి ఏం జరిగింది అనేది 2019 ఎన్నికల్లో చూస్తే మళ్ళీ మీ సర్వే గురించి నాకు సమాచారం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బ్రహ్మాండంగా పడింది అనేటువంటిది మాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. రెండోది 130 వస్తాయా 150 వస్తాయా లేదు అంతకంటే ఎక్కువ వస్తాయి అనే దానికి మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేసుంటే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు. ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పరిపాలన అందించినాక 151 సీట్లు ఇవ్వటానికి ఇదేం మీరు మన ప్యాలెస్లో కూర్చొని స్టాంపులు వేసుకోవడం కాదు కదా, ప్రజలు ఓట్లు వేయాలి. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎలక్షన్ జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోవటం మీద ఎలక్షన్ జరిగింది. ఉద్యోగస్తులకు జీతాలు లేకపోవడం మీద ఎలక్షన్ జరిగింది. పెన్షనర్స్కి పెన్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది. అది ఎలా వ్యతిరేకత ఉన్నా లేకపోయినా అప్పుడైతే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఏంటి? మనం ఇందాక అనుకున్నట్టు కొంత ఏ ప్రభుత్వానికైనా కానీ కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందండి. రెండోది ఈసారి ఈ కూటమిగా ఏర్పడిన పార్టీలు చాలా సిస్టమేటిక్ గా ఇది ఎన్నికలకు ముందు నుంచే వాళ్ళు ఒక ఎజెండాను వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ మనం ఈ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి ఉద్దేశంతో రాజీ ధోరణితో వాళ్ళు ముందుకెళ్తూ అనేక అంశాలకు సంబంధించి వాళ్ళు అవసరం వస్తే తమ హద్దులు పద్దులు కూడా దాటి ఈ ఎన్నికల్లో ఒక వ్యక్తిని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఫస్ట్ టార్గెట్ తర్వాత ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ చేశారండి. అంతే తప్ప ఈ కూటమి వాళ్ళు తాము ఏం చేస్తామో అనే విషయాన్ని పెద్దగా ఎక్కడ చెప్పుకోలేదు. ఇది మేము మహిళలకి ఫ్రీగా మేము బస్సు జర్నీ టికెట్స్ ఇస్తాం లేదా 3 సిలిండర్లు ఇస్తాం అది ఈ విషయాలు కూడా పెద్దగా చెప్పుకోలేదండి. కూడా కొన్ని మీటింగ్లు అయితే అసలు దాన్ని ప్రస్తావన తెలియదు. ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఫలితంగా ఏంటంటే ప్రజల్లో మార్పు రావడానికి వాళ్ళు కొంత కారణమయ్యారని చెప్పి మనం భావించాలి. రెండోది మనం ఇందాక అనుకున్నట్టు ఈ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి. అది మీకు విద్యుత్ బిల్లులు కావచ్చు, రెండోది ఆ రోడ్లు కావచ్చు,
లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక ప్రచారం కావచ్చు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా కాదనేది తర్వాత చూద్దాం మనం. ఇటువంటి అంశాలు కూడా ఈ ప్రజల్ని ప్రభావితం చేశాయి. ఈ ప్రభావితం చేసిన వాటిలో ఎక్కువగా ప్రభావానికి గురైన వాళ్ళలో అర్బన్ వాళ్ళు ఉన్నారండి. అయితే మీకు సబర్బన్ రూరల్కి వచ్చేటప్పటికి పరిస్థితి కూటమికి అంత అనుకూలంగా అయితే లేదు. కూటమి వారు సబర్బన్ గ్రామాల్లో కూడా కొంత మార్పు తెచ్చినప్పటికీ కూడా అక్కడ ఈ వైసీపీ ఓటు బ్యాంకుకి వాళ్ళు పెద్దగా గండి కొట్టలేకపోయారు. కృష్ణరాజు గారు మాట్లాడారు. కృష్ణరాజు గారు, ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఈ లేటెస్ట్ గా మీకు ఆత్మసాక్షి సర్వే వాళ్ళు చెప్పడం అవుట్ ఆఫ్ 175 కి వైసీపీకి 98, టీడీపీకి 42 ఇచ్చారండి వాళ్ళు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం వైసీపీకి సంబంధించి శ్రీకాకుళంలో వైసీపీకి 6, తెలుగుదేశం పార్టీకి 4, విజయనగరం జిల్లాలో వైసీపీకి 6, టీడీపీకి 1, విశాఖ జిల్లాలో వైసీపీకి 6, టీడీపీకి 3, ఈస్ట్ గోదావరి జిల్లాలో వైసీపీకి 9, టీడీపీకి 5, వెస్ట్ గోదావరి జిల్లాలో టీడీపీకి 6, క్షమించారు, వైసీపీకి 6, టీడీపీకి 4, కృష్ణా జిల్లాలో వైసీపీకి 7, టీడీపీకి 3, గుంటూరు జిల్లాలో వైసీపీకి 9, టీడీపీకి 5 ఇచ్చారండి. ప్రకాశం జిల్లాలో వైసీపీకి 6, టీడీపీకి 5, నెల్లూరు జిల్లాలో వైసీపీకి 5, టీడీపీకి 4, కడప జిల్లాలో 9కి 9 అవుట్ ఆఫ్ 10లో 9 వైసీపీకి ఇచ్చారు. 1 కీన్ కంటెస్ట్ అనే దానికి వాళ్ళు దాంట్లో వేశారండి. అది కర్నూలు జిల్లాలో 11 వైసీపీ, 2 టీడీపీ, అనంతపూర్ జిల్లాలో 9 వైసీపీ, 3 టీడీపీ, చిత్తూరు జిల్లాలో 9 టీడీపీ వైసీపీ, 3 టీడీపీకి ఇచ్చారు. అయితే ఇక్కడ 27 స్థానాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఫలితాలను మనం తేల్చలేకపోయారు. అంటే ఈ సర్వే సంస్థలు కూడా అక్కడ ఫలితాలను తేల్చకుండా 27 స్థానాలను వదిలేశారు అక్కడ. అంటే ఒకవేళ ఇటువంటి సర్వేలు మనం నిజమైనప్పటికి కూడా ఇది వైసీపీ అనేవాళ్ళు కొంత ఎడ్జితోనే ఇప్పటి వరకు కనిపిస్తున్నారండి. బహుశా ఎడ్జి అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అది ప్రభుత్వానికి కంఫర్టబుల్ గా ఏర్పాటు చేయడానికి అంటే ఒక మెజార్టీకి ఒక 10 నుంచి 15 సీట్లతో వాళ్ళు ఈ బహుశా గెలిచేందుకు ఆస్కారాలు అయితే వీటినన్నింటినీ ఇప్పటి వరకు వచ్చిన సర్వే ఫలితాలన్నింటినీ కూడా మనం బేరీజ్ వేసుకుంటే అనిపిస్తుంది. కానీ అల్టిమేట్ గా ఏవి కూడా ఫలితాలను మనం రేపటి 4వ తారీఖు ఫలితాలను మాత్రం నిర్ధారించలేవు. వర్మ గారు. ఓకే, అరుణ గారు చూడండి, ఆత్మసాక్షి అట సార్ నా దగ్గర అంతా డిస్టర్బెన్స్ పక్కన ప్రేయర్ స్టార్ట్ అయ్యి, బట్ ఆత్మసాక్షి సర్వే అంతా విన్నాక నేను ప్రకాశం జిల్లాలో 6 సీట్లు అన్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశం జిల్లాలో వైసీపీకి 6 సీట్లు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఆ సర్వే కూడా అంత ఎగ్జాక్ట్ గా తీయలేదని చెప్పేసి అర్థం అవుతుంది. అందువల్ల నేను దీన్ని కూడా అంత ట్రస్టబుల్ గా నేను అనుకోవట్లేదు. ప్రకాశం జిల్లా ఎట్టి పరిస్థితులు 3కి మించి వైసీపీ ఫిక్స్ చేసుకోండి మీరు కావాలంటే, కొత్త రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా 3 వస్తే గ్రేట్. ఓకే, సో మిగతా ప్రాంతాలు అయితే కడప అయితే స్వీప్ అట, 1 సీటు కూడా రాదు. రాయలసీమ ప్రాంతాల్లో మొత్తం అంతా వాళ్ళ వైపు హెడ్జ్ ఉన్నదని వాళ్ళు చెప్తున్నది. మేబీ ఆ విషయం గురించి నేను పర్టికులర్ గా చెప్పలేను సార్, ఎందుకంటే అక్కడ పీపుల్స్ పల్స్ ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి అంత ఎగ్జాక్ట్ గా చెప్పలేను. మేబీ రాయలసీమ కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి నిజం అయితే అవ్వచ్చేమో చెప్పలేను. కానీ అక్కడ కూడా 4 సీట్స్ డామ్ షూర్ టీడీపీ గెలిసే ఉన్నాయి మాకు తెలిసినంత వరకు. మరి వీళ్ళు 1 సీట్ అని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. సో ఓకే, మీకు తెలిసింది ఒంగోలు ప్రాంతం లేకపోతే రాయలసీమలో మీరు విన్నది. కానీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీయే హవా అంటున్నారు మీ నాయకులు. సమస్య లేదు, గోదావరి జిల్లాలో వైసీపీ ఎడ్జ్ తీసుకునే ఛాన్సెస్ ఉండవు. క్లియర్ గా ప్రతి సీటు విత్ మెజారిటీతో సహా అక్కడ ఎక్కడికక్కడ సర్వేలు వచ్చేసాయి మాకు క్లియర్ గా, పర్సన్ టు పర్సన్. కేవలం ఇప్పుడు సర్వే సంస్థల లాగా మేము ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాం, అందులో మేల్ ఇంత, ఫీమేల్ ఇంత, ఎడ్యుకేటెడ్ ఇంత, యూత్ ఇంత, నిరక్షరాస్యులు ఇంత, ఈ కాన్సెప్ట్ కాదు. డోర్ టు డోర్, పర్సన్ టు పర్సన్ గోదావరి జిల్లాలో అండ్ విశాఖ జిల్లా మొత్తం కూడా మా దగ్గర మొత్తం ఓటర్ పల్స్ అనేది ఉంది క్లియర్ గా. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితులను వైసీపీ మెజారిటీ తీసుకోవట్లేదు. అరుణ గారు ఏమన్నా వీలైతే కొన్ని వదలరా, ఇప్పుడు చెప్పవచ్చు ఎగ్జిట్ పోల్స్. లేదు సార్, అప్పుడు నాకు రేపు ఎల్లుండి పార్టీ ఆఫీస్ నుంచి వదులుతారు నా మీద. సో అట్లాంటి ధైర్యం నేను చేయలేను ఇక్కడ. ఏంటి పార్టీ ఆఫీస్ వాళ్ళు ముందుగా రిలీజ్ చేస్తారా ఇది? ఎక్కడెక్కడ గెలపోతారండి? మాకు సర్వే చేయించారండి, పర్సన్ టు పర్సన్ ఒక 5 డిస్ట్రిక్ట్స్ క్లియర్ గా పర్సన్ టు పర్సన్ సర్వే చేయించారు మా పార్టీ సైడ్ నుంచి. ఓకే, 5 జిల్లాలు కూడా
పొత్తు పార్టీకే ఉందా ఎర్జు? పర్సెంట్ అవును సార్. శేఖర్ రెడ్డి